వైసీపీ అధినేత జగన్ పై మంత్రి లోకేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. డిఎస్సీ నిర్వహణపై జగన్ చేసిన విమర్శలకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక్క టీచర్ పోస్టులను భర్తీ చేయలేదని, జాబ్ క్యాలెండర్ ఊసే ఎత్తని జగన్ రెడ్డికి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని మండిపడ్డారు. 15,000కు పైగా పోస్టులతో మెగా డిఎస్సీని అత్యంత పారదర్శకంగా నిర్వహించి మరో 10,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని స్పష్టం చేశారు. త్వరలోనే మరో డిఎస్సీని కూడా తీసుకురాబోతున్నట్లు చెప్పారు. 10వ తరగతి పరీక్షా పేపర్లు ఎత్తుకెళ్లిన దొంగ జగన్ రెడ్డి అంటూ విరుచుకుపడ్డారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా అడ్డుకోవడమే జగన్ ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. మెగా డిఎస్సీని నిలిపివేయాలంటూ కోర్టులో ఏకంగా 200 కేసులు వేయించడమే ఇందుకు నిదర్శనమన్నారు. గూగుల్, టీసీఎస్ వంటి దిగ్గజ ఐటీ సంస్థలు రాష్ట్రానికి రాకుండా కుట్రలు పన్నారని దుయ్యబట్టారు. పెట్టుబడులను అడ్డుకుంటూ యువత భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్న జగన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నటికీ క్షమించారని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.